మహానటి సినిమా వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో లెక్కకు మించిన కథనాలతో సావిత్రి జీవితం ఇప్పుడు అందరికీ తెరిచిన పుస్తకంలా కనిపిస్తుంది. ఏది వాస్తవం ఏది కాదో కూడా తెలియని పరిస్థితి. కానీ ఇప్పటికీ అనేక విషయాలు మరుగున పడి ఉన్నాయి అనేది ఆమె సన్నిహితుల మాట. ఆమె రాజవైభోగం దగ్గరగా చూసిన వాళ్ళు ఇప్పుడు వస్తున్న కథనాలను అస్సలు నమ్మరు. ఇప్పుడు నేను మీకు అందిస్తున్న వీడియో కూడా ఆమె సన్నిహితుల్లో ఒకరు మీకోసం తెలిపిందే. సావిత్రి అత్యంత ఉన్నత శిఖరాల్లో నిలిచిన రోజుల్లో ఆమె నివసించిన భవంతి గురించిన సంగతి ఇది. సావిత్రి హీరోయిన్ గా నటించిందంటే చాలు సినిమా సూపర్ హిట్. ప్రొడ్యూసర్లు ఇంటికి క్యూలు కట్టేవారు. వాస్తవానికి అక్కినేని, ఎన్టీఆర్ వంటి అగ్రనటుల్ని మించిపోయి స్టార్డమ్ సంపాదించింది. సినిమాలు వెల్లువల్లా వచ్చి పడుతున్నాయి. డబ్బు బస్తాలతో అంబాసిడర్ కార్లలో పారితోషికం వచ్చేది. హబీబుల్లా రోడ్ కనుచూపు మేరలో కనిపించిన స్థలాలన్నీ కొనుగోలు చేసింది. నెంబర్ 2 హబీబుల్లా రోడ్డు సావిత్రమ్మ ఇంటిగా మారిపోయింది. 10,000 గజాల స్థలంలో ఓ ప్యాలెస్ రాజమందిరంలా నిర్మించుకుంది. కనుచూపు మేరలో కనిపించేంత స్థలం అంతా సావిత్రి గారిదే. కళ్యాణ మండపాలకి, స్కూల్స్ కి దాన ధర్మాలు చేశారు. సావిత్రమ్మ ఇల్లు చెన్నైలోనే కాదు, ఆంధ్ర నుంచి వచ్చిన టూరిస్టులందరికీ తెలుసు. ఆమె పెద్ద రాజమహల్ లాంటి ఇల్లు ఒక పక్క, 16 కార్లు మరొక పక్క కొలువు తీరి ఉండేవి. ముఖద్వారానికి ఒకవైపు మల్లెపూల తోట, మరోవైపు ఆమె పెంపుడు కుక్కల స్టోర్స్ ఉండేవి. లంకంత ఇంటికి సరాసరి బెడ్రూమ్ కి దారి ఉండేది. హాల్లో రివాల్వింగ్ రౌండ్ బెడ్. ఎటు చూసిన జెమినీ, గణేశన్, సావిత్రిల ఫోటోలే. సావిత్రికి జెమినీ అంటే పిచ్చి ప్రాణం. తనకు తెలిసిన ప్రపంచం జెమినీయే. ఇంట్లో వెండి తాపడంతో స్విమ్మింగ్ పూల్ కట్టించింది. ఇక నిరంతరం క్యాస్ట్రూమ్ సిబ్బంది డ్రెస్సులు కుడుతుండేవారు. 16 కార్లు, తన కోసం చావర్లెట్ ఇంపాలా కార్లు, 16 గదుల గెస్ట్ రూమ్లు. సావిత్రి సిబ్బంది, మేకప్ మెన్లు, టచ్అప్ క్యాస్ట్రూమ్స్ ఎప్పుడు 24 గంటలు పనిచేస్తూనే ఉండేవారు. ఆమె టైలరు అచ్యుతం. లేడీస్ డ్రెస్ కుట్టాలంటే అతడికి తిరుగులేదు. దాని తర్వాత విఎస్ గాంధీ, ఆ తర్వాత బాబురావు ఆమె పర్సనల్ కాస్ట్యూమర్స్. రోజుకి కనీసం 100 మందైనా ఆ ఇంట్లో చేతులు కడగాలి. అనునిత్యం పెళ్లి ఇల్లులా కలకలలాడుతూ ఉండేది. వచ్చిపోయే నిర్మాతలు, శ్రేయోభిలాషులు, బంగారు షాపు యజమానులు, ఊటీ, కొడైకెనాల్ వంటి ఎస్టేట్ హోల్డర్స్, రోజుకు కొన్ని లక్షల లావాదేవీలు ఆ ఇంట్లో జరుగుతుండేవి. సావిత్రి 2 కార్లలో 7-8 మంది సిబ్బందితో షూటింగ్ కి తరలి వెళ్లేది. సావిత్రి సెట్ లోకి అడుగు పెడుతుందంటే పరిమళ భరితంగా ఉండేది. తాంబూల సేవనం సావిత్రికి అలవాటు. అందుకోసం ఓ బంగారు పెట్టె కూడా ఉండేది. తమలపాకులు ఊటీ నుండి తెప్పించేది. జాజికాయ, జాపత్రి, పునుగు, సుగంధ ద్రవ్యాలని ఉపయోగించేది. ఇది చూసి ముచ్చటపడి అక్కినేని, శివాజీలు కూడా తాంబూలం అలవాటు చేసుకున్నారు. సినిమా నటనకు సూటు కాదన్న వారు తెలుగు సినిమా భాషల్లో ఏకైక మహానటి సావిత్రి అన్నారు. నట శిరోమణి అన్నారు. ముందు సావిత్రి డేట్ తీసుకోండయ్యా, మీ సినిమాకు ఫైనాన్స్ చేస్తాం అనేవారు ఉన్నారు. సావిత్రి నటిస్తే మేము డిస్ట్రిబ్యూషన్ చేస్తామని అన్నవారు ఉన్నారు. సావిత్రి డేట్స్ ముందుగా బుక్ చేసుకునే హీరోలే ఉన్నారు. ఇది సావిత్రి జీవితంలో ఒక పార్శ్వం మాత్రమే. సాంప్రదాయక పాత్రలు చేస్తూ నిజ జీవితంలో కూడా సాంప్రదాయకంగానే ఉన్న సావిత్రమ్మ సాధించిన ఆర్థిక విజయాలు సైతం తక్కువేమీ కావు. ఆ రోజుల్లో హీరోల తర్వాత అంతటి పారితోషికం తీసుకున్న ఏకైక నటి ఆమె. కొన్ని సినిమాలకైతే హీరోలతో సమానంగా అంతకన్నా ఎక్కువగానే తీసుకునేది. బ్యాంకు మేనేజర్ల జీతం 200 మాత్రమే ఉన్న రోజుల్లో సావిత్రమ్మ రోజువారీ సంపాదన 5,000. లక్స్ యాడ్ కోసం 1960లోనే 1,00,000కు పైచిలకు రెమ్యునరేషన్ తీసుకుంది. ఆమెకి మద్రాసులో కోట్లాది విలువ చేసే 4 బంగళాలు, కొడైకెనాల్లో ఒక గెస్ట్ హౌస్, విజయవాడలో 2 బంగళాలు, హైదరాబాద్ లో ఒక బంగ్లా, కృష్ణా జిల్లాలో విజయ స్పిన్నింగ్ మిల్స్ పేరుతో ఒక పరిశ్రమ, ఒక వ్యవసాయ ఎస్టేటు, మద్రాసులో సావిత్రి ప్రొడక్షన్స్ అనే సినిమా కంపెనీ ఉండేవి. హబీబుల్లా రోడ్ నెంబర్ 11లో ఇల్లు, ఇంట్లో ఎప్పుడు 16 కార్లు ఉండేవి. అన్నింటిలోకి ఫియోట్ కార్ అంటే ఆమెకి అమితమైన ప్రేమ. ఆస్తులు అన్ని పోయాక కూడా ఆ కార్ని మాత్రం అమ్మలేదు. అది ఎన్నిసార్లు మొరాయించినా తనతోనే దాచుకున్నారు. ఈ ఆస్తులన్నీ ఆమె కష్టార్జితమే. భర్త సినీ నటుడే అయినా కూడా ఆయన నుంచి వచ్చిందేమీ లేదు. ఏడాదికి 8 లక్షల ఆదాయ పన్ను కట్టాల్సి వచ్చేది. ఆమె నిర్మించిన కొన్ని సినిమాల మీద వచ్చిన భారీ నష్టం కారణంగా ఒకసారి ఆదాయ పన్ను చెల్లించకపోతే ఆ శాఖ అధికారులు ఆమె దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం విలువ ఆ రోజుల్లో 30 లక్షలు అంటేనే మనకు అర్థం కావాలి. అప్పట్లో ఎంత పెద్ద స్టార్లను పెట్టి సినిమా తీసినా సినిమా నిర్మాణం ఖర్చు 4 లక్షలకు మించి ఉండేది కాదు. హబీబుల్లా రోడ్ లో కనుచూపు మేర కనబడ్డ ప్రతి భూమిని అమ్మ కొనేసింది. ఆ మహాతల్లి బ్రతికుండగానే అందులో 99% స్కూల్స్ కి, కళ్యాణ మండపాలకి దానం ఇచ్చేసింది. అభిమానుల మనసు దోచుకున్న సావిత్రమ్మ ఏ ఆస్తిని దాచుకోలేకపోయింది.
తన సంపాదన ఇప్పటి లెక్కలతో పోలిస్తే ఎన్ని వందల కోట్ల విలువ చేసేదో పోల్చడం కూడా కష్టమే. అన్నింటిలోకి విచిత్రమైన విశేషం ఏమిటంటే అమ్మ మరణించిన కొన్ని వారాలలోనే కోర్టులు జప్తు చేసుకున్న ఆస్తులు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు లాక్కుపోయిన సొమ్ము, బంగారం జమిని వెనక్కి తెచ్చేయడం. సావిత్రమ్మని కాపాడలేకపోయిన ఆమె ఆస్తి పిల్లలకు కొంత శాతం అందింది అనేది ప్రస్తుత సమాచారం. సావిత్రమ్మ హబీబుల్లా రోడ్డులో దానాలు చేయగా ఒక మూలగా మిగిలిన 400 గజాల స్థలంలో ఆమె కూతురు విజయ చాముండేశ్వరి 4 అంతస్తుల ఇంటిని నిర్మించి కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఉన్నారు. ఇప్పుడు అది కూడా అమ్మేసి ఊరు చివర విలాసవంతమైన విల్లాలో నివసిస్తున్నారు. కటిక పేదరికం నుండి ఎన్టీఆర్ సినీ పరిశ్రమకు చేరుకొని తన స్వాధితంతో మద్రాసులో కాకుండా హైదరాబాద్ లో అనేక ఆస్తులను కూడబెట్టారు. ఎన్టీఆర్ జీవితాంతం కష్టపడి సంపాదించిన ఆస్తుల వివరాలు ఒకసారి చూద్దాం. ఎన్టీఆర్ రాయలసీమ దుర్భిక్ష నిధి సేకరణ నాటి నుంచి అప్పటి ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డితో ఆత్మీయానుబంధం ఉంది. బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే ఎన్టీఆర్ హైదరాబాద్ లో స్థిరపడే క్రమం మొదలైంది. ఆయన ప్రోత్సాహంతోనే తొలిసారి ఎన్టీఆర్ హ్యాబిట్స్ లో ఎన్టీఆర్ ఎస్టేట్స్ ప్రాంతాన్ని కొన్నారు. ఇప్పుడు రామకృష్ణ 70mm థియేటర్ ఉన్న చోటు అప్పుడు ఒక పురాతన పాఠశాల భవనం ఉండేది. పాఠశాల భవనం పడగొట్టరాదని ప్రభుత్వ నిషేధం ఉండడంతో శిథిలావస్థకు చేరుకుందని సర్టిఫై చేయించుకొని మరీ దానిని కూలగొట్టి ఆ స్థలంలో 1964లో 70mm థియేటర్ నిర్మించారు. ఆ థియేటర్ ఆయన ఎంతో మోజుపడి కట్టించుకున్నారు. ఆ థియేటర్ ముఖద్వారం వద్ద ఆయన ప్రతిమ అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది. థియేటర్ నిర్మాణం పక్కనే ఉన్న బారును, చుట్టుపక్కల ప్రాంతాల్ని కూడా క్రమంగా కొనుగోలు చేసి రాజధాని నగరానికి మకుటాయమానం అనదగిన సాంస్కృతిక వ్యాపార వినోద కేంద్రంగా దాన్ని అభివృద్ధి చేశారు. దానికి ఎన్టీఆర్ ఎస్టేట్ అని నామకరణం చేశారు. ఎన్టీఆర్ స్వతహాగా సౌందర్యారాధకుడు. దానికి తగ్గట్టే నిర్మాణాలు, వాటి అలంకరణలు ఉండేవి. అపురూప కళాఖండాల సేకరణ ఆయనకు ఎంతో ఇష్టం. ఆ రోజుల్లో గ్రామాల నుంచి హైదరాబాద్ ఎవరొచ్చినా సరే ఎన్టీఆర్ ఒక దర్శనీయ స్థలం. హ్యాబిట్స్ లో ఎన్టీఆర్ నివసించిన ఇల్లు, రామకృష్ణ జంట థియేటర్లు, హరికృష్ణ వాటాగా లభించిన ఆహ్వానం హోటల్ కాంప్లెక్స్ ఇవన్నీ ఎన్టీఆర్ ఎస్టేట్స్ లో భాగాలే. ఎన్టీఆర్ అసలు ప్లాన్ రాష్ట్రమంతటా అన్ని జిల్లాల్లోనూ థియేటర్లు నిర్మించాలని, కానీ కొన్ని కారణాల వల్ల అది అర్ధాంతరంగా ఆగిపోయింది. దాంతో ఎన్టీఆర్ ఎస్టేట్స్ తో ప్రారంభమైన ఆయన ఆస్తుల కొనుగోలు పరంపర తర్వాత నగరంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించింది. ముఖ్యమంత్రి అయ్యేంత వరకు అది కొనసాగుతూనే ఉంది. ముషీరాబాద్ లోని రామకృష్ణ సినీ స్టూడియో స్థలం, కాచిగూడ చౌరస్తాలోని తారకరామ థియేటర్ ప్రాంతం, మాసప్ ట్యాంక్ లో గుట్టపై నిర్మించిన 5 స్వతంత్ర భవనాల సముదాయం, ఇలా ఆయన సినిమాల్లో సంపాదించిన ధనాన్ని అంతటిని హైదరాబాద్ లోని రియల్ ఎస్టేట్ లో మదుపు పెట్టారు. ఆ 5 భవనాల సముదాయంలోనే ఇప్పుడు 5 కొడుకులు నివసిస్తున్నారు. ఇవి విలువలు పెరిగి కోట్లకు చేరుకున్నాయి. హైదరాబాద్ లోని ఆయన ఆస్తులలో అధిక భాగం రాజకీయాల్లోకి రాకముందు మద్రాసు నుంచి హైదరాబాద్ కు మకాం మార్చడానికి సన్నాహంగా కొన్నవే. చిట్టు చివరగా కాపురమున్న బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 13లోని భవనం తన చిన్న కుమార్తె ఉమామహేశ్వరి కోసం కొన్నది. ఆ తర్వాత అది లక్ష్మీ పార్వతి పేరుపైకి మారింది. ఆ ఇంటిలో పడమటి వైపున అసంపూర్తిగా ఉండిపోయిన భవన ప్రాంతాన్ని, దాని ఎదురుగా గుట్టపై కొత్త మ్యూజియం కోసం విశాల భవంతులు నిర్మించిన ప్రాంతాన్ని ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కొనుగోలు చేశారు. అదేవిధంగా గండిపేట ఆశ్రమం, తెలుగు విజయం భూములను కూడా కొనుగోలు చేశారు. నాచారం రామకృష్ణ హార్టికల్చర్ సినీ స్టూడియోస్ ఉన్న పొలాన్ని మాత్రం ఆయన తన సినీ జీవితంలోనే కొనుగోలు చేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత దానిని అభివృద్ధి చేశారు. 1989 ఎన్నికల సమయానికి ఆయన మకాం నాచారానికి మార్చారు. ఆ తర్వాత అది వదిలేసి హ్యాబిట్స్ కే మళ్లీ వచ్చారు. సొంత కష్టార్జితంతోనే కొన్న ఆయన ఆస్తులన్నీ కాలక్రమేణా విలువలు పెరిగి కోట్లు పలికాయి. రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ నుంచి అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత ఆయనపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఒకానొక దశలో ప్రత్యర్థుల అసూయగ్ని జ్వాలలకు అవి ఎరా అయ్యాయి. అవినీతి, ఆస్తుల కొనుగోలు ఆయనకు ఒక వ్యసనంగా మారిందన్న ప్రచారానికి దారితీసింది. అవన్నీ కేవలం రాజకీయ లబ్ధి కోసం ఆనాడు చేసిన విచిత్రమైన నీలి కథల ప్రచారోద్యమంలో భాగమని కాలక్రమేణా తేలింది. ఇవండి ఎన్టీఆర్ కూడబెట్టిన ఆస్తుల వివరాలు.